హాయ్ అండి అందరికీ. ఇప్పుడు 4 సాదా బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేయాలని చెప్పి షార్ట్ వీడియో పెట్టాను కదండి. ఇవే ఆ 4 బ్లౌజెస్. 2 బ్లౌజులకి బాగానే ఉన్నాయండి. చేతులు కట్ చేయడానికి 2 బ్లౌజెస్కి క్రాస్లు ఉన్నాయి కాబట్టి ఎగుడు ఉన్నాయి. స్ట్రైట్ కటింగ్గా కట్ చేసేసుకొని ఫస్ట్ ఆ 4 మడతల మీద మడత పెట్టేసి చేతులు కట్ చేసుకుంటే ముందు మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్కి బాగుండిద్దండి. చేతుల ద్వారా పొడవు తగ్గిద్ది కాబట్టి క్లాత్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోగలం. బల్లల మీద అంటే నేల మీద ఉన్నంత ఫ్రీగా ఉండదు కాబట్టి బల్ల మీద చేతులు ఫస్ట్ కట్ చేసి పక్కకు తీసేస్తే మిగతా క్లాత్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. ఇది కొలతకి ఇచ్చిన బ్లౌజ్ అండి. వాళ్ళు నేను పేపర్లో రాసుకున్నాను కదా, వాళ్ళు 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు. 1.5 ఇంచ్ దాకా కొంచెం అటు ఇటుగా 1 ఇంచు ఇప్పుడు నేను చేతి పని కోసం వదిలేసాను. సన్న మడత ఒకటి, పెద్ద మడత పెడతాం కదండి చేతి పని చేయడానికి, అది. ఇప్పుడు ఆ గీతని వదిలేసేసి మనం తీసుకున్న చేతి పని వార వదిలేసేసి అక్కడి నుంచి పొడవు పెట్టమన్న కొలత అది ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మన కొలతకి ఇచ్చిన జాకెట్ని పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి చేయి పొడవు పట్టుకొని ఎక్కడి నుంచి మనం అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి పైకి లాక్కూడదండి, కరెక్ట్గా పెట్టుకోవాలి. అది ఖర్చు దగ్గర అది కరెక్ట్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/4 ఇంచు. ఒకసారి ఆమ్ రౌండ్ మనం ఇలా తీసుకోకూడదండి బ్లౌజ్ది, ఎందుకంటే పొడవు పెంచాం కదా, అది మర్చిపోకూడదు. ఇప్పుడు మనం పొడవు పెంచుకున్న దాంతో సమానంగా పొడవు మొత్తం కొలుచుకొని అది ఎంత వచ్చిందో ఇటువైపు కూడా పెట్టి దాన్ని బట్టి ఒక 3 ఇంచెస్ తీయాలండి. ఈ సైజు బ్లౌజ్కి 3 ఇంచెస్ సరిపోతుంది కాబట్టి 3 ఇంచెస్కి మార్క్ చేశాను. అటువైపు కూడా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్కేల్తో గీత గీసుకోవాలి. అప్పుడే స్ట్రైట్గా వస్తుంది, క్రాస్ పోకుండా. ఇప్పుడు ఇక్కడ నుంచి పైన ఒక 2 ఇంచులు మనం ఎక్కడైతే భుజం దగ్గర జాయింట్ దగ్గర ఉందో అక్కడ 2 ఇంచెస్ పెట్టి 1/4 ఇంచు కింద వైపుకి మార్క్ చేసుకుంటే మన ఈ రౌండ్ తీయడం కోసం ఎక్కడి నుంచి క్రాస్ తీయాలో ఈజీగా అర్థమైద్ది. భుజం దగ్గర నుంచి చంక దాకా ఎక్కడైతే మన కుట్టు ఉండిద్దో స్టార్టింగ్ కుట్టు అక్కడ దాకా పట్టుకొని ఆమ్ రౌండ్ కొలుచుకోవడానికి ఇలా టేప్తో అయినా కొలుచుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పట్టుకొని కొలుచుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి క్రాస్గా పెట్టాలండి. కొంచెం నేను ఇక్కడ పాయింట్ పెట్టాను కదా భుజం దగ్గర, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఆమ్ రౌండ్ వచ్చేసింది. ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి పక్కకి మనకు లూజుకి పెట్టేసుకొని చెయ్యి లూజు కూడా చూసుకోవాలండి. ఇక్కడ పై వైపు ఏమో వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఉన్న లూజు, మనం కొంచెం పొడవు పెట్టాం కాబట్టి 1 గీత వార తగ్గించుకొని కిందకు పెట్టుకోవాలి. అస్సలు లూజ్ కన్నా ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు క్రాస్గా మనకి ఆమ్ రౌండ్ తీసుకుందాం. ఇలా ఫస్ట్ ఎప్పుడైనా డ్రాప్స్గా పెట్టుకుంటూ వస్తేనే నీట్గా వస్తుందండి. ఏ క్రాస్ అయినా స్ట్రైట్ అయినా డైరెక్ట్గానే మనం రౌండ్ తీస్తూ ఉంటే రాదు, చక్కగా అట్ట తిప్పేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ మాత్రం స్ట్రైట్గా గీత ఉండాలి, క్రాస్గా తీయకూడదు. చేతి పనికి మడతేసేటప్పుడు తగ్గిద్దండి, అందుకని. ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం. కట్ చేసేటప్పుడు కూడా మార్క్కి లోపల వైపుకి వెళ్ళకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా బ్లౌజులు కుట్టడం అండి, కాకపోతే ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదైనా కూడా బలవంతంగా నేర్చుకుంటే అసలు ఏది రాదండి, ఇష్టంగా నేర్చుకోవాలి, బాగుండాలి. మనం గీత ఏదైతే గీసామో ఆ కొంచెం 1 ఇంచు స్ట్రైట్గా తర్వాత క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడికైతే చేతి పని కోసం పెట్టుకున్నామో అక్కడికి 4 మడతల మీద కదండి డాట్ కట్ చేయడానికి కుదరదు, అందుకని 2 తీసేసుకొని ఇక్కడ ఒక డాట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే చేతి పనికి ఎంత క్లాత్ మడవాలనేది ఈజీగా కుట్టేటప్పుడు తీసేసుకోవచ్చు, సరిపోయిద్ది. ఇప్పుడు ఆ డాట్ వేసిన కాడికి మడత పెట్టుకొని కుట్టుకునేలాగా మనం డాట్స్ పెట్టుకోవాలి. భుజం దగ్గర కూడా ఇది మధ్యకి వస్తుంది అని సెంటర్ పాయింట్కి డాట్స్ పెట్టుకోవాలి. ఈ హ్యాండ్స్ కట్ చేసాం కదండి,
4 చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. ఇది మడతలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 క్లాత్లు మళ్ళీ సమానంగా పెట్టుకొని నేను కింద నడుము దగ్గర తీసేసానండి క్రాస్ ఉన్నది. వాళ్ళు వీపు కొంచెం పొడుగు పెట్టమన్నారు కాబట్టి కింద పెట్టాను ఒక 1.5 ఇంచు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ తీసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి కింద నడుం డాట్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి పట్టుకొని, ఇది కూడా సాగదీయకూడదండి, ఎలా ఉందో అలాగే పట్టుకోవాలి. ఇది ఎక్స్ట్రా నేను పెట్టింది. ఇప్పుడు ఇక్కడికి టేప్తో ఎలా అయితే పెట్టానో యువతలకండి నడుం దగ్గర జాయింట్ దగ్గర కూడా పెంచుకున్నవారా అక్కడ కూడా మనం ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఎందుకంటే లైన్ గీసుకునేది సైడ్ మనం టేప్తో అవసరం లేకుండా తీసుకోవచ్చండి అని చెప్పాను కదా. ఇప్పుడు ఆమ్ రౌండ్ దాకా సైడ్ పొడవు ఎంత ఉంటుంది నడుం దగ్గర నుంచి ఆమ్ రౌండ్ దాకా నడుం పొడవు గురించి, అందుకని ఆ లైను. ఇప్పుడు 4 మడతలు మడతేసి నడుం లూజ్ తీసుకున్నానండి. అక్కడ నుంచి 3 అంగుళాలు, 2 అంగుళాలేమో ఖర్చుకి, 1 అంగుళం డాట్స్ వేయడానికి. ఇప్పుడైతే పెంచుకున్న దానికి గీత గీసుకున్నాం కదండి, అక్కడి నుంచి ఈ సైడ్ నడుం ఉండిద్ది, నడుం దగ్గర నుంచి ఆమ్ రౌండ్ దాకా అక్కడ గీత గీసుకుంటే సేమ్ కలర్ థ్రెడ్స్ కదండి, కనబడవు. కాబట్టి ఈజీ కనబడడం కోసం మనం అలా డీస్ ముక్కతో ఒక మామూలుగా మార్క్ పెట్టుకుంటే సరిపోద్ది. నెక్కు కోసం ఇప్పుడు మనం వెనక పాటలో నెక్కు తీసుకుందామండి. వెనకాల మనం వీపు పొడవు పెంచాం కాబట్టి నెక్కు కూడా రౌండ్ దించమన్నారు. కాబట్టి ఆ నెక్కు వాళ్ళ పట్టుకున్న వెనకాల వీపు నెక్ పట్టుకొని అసలు కింద ఖర్చు వదిలాం కదండి, ఆ మార్కు నుంచి వీళ్ళ నెక్ ఎక్కడ దాకా అయితే ఉందో ఆ చేతి పని వారం మళ్ళీ పైకి పెట్టాలండి. 1 డాటు అంటే 1/4 ఇంచు, ఎందుకంటే అది మళ్ళీ చేతి పని చేసేటప్పుడు లోపల మడుస్తాం కదండి, దానికోసం. ఇప్పుడు మనం ఆ 2 ఇంచెస్ తీయకపోతే నేను పైన పెట్టాను కదండి మార్కు, వాళ్ళ నెక్ అక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి 2.5 పెట్టానండి నెక్కు. 2.5 నెక్ పెట్టేసి షోల్డరు మామూలుగా అయితే మనం 3 పెట్టుకోవచ్చండి, కానీ వాళ్ళ ఆదికి ఇచ్చారు కాబట్టి బ్లౌజు నెక్ దగ్గర నుంచి షోల్డర్ పాయింట్ మళ్ళీ అక్కడ మనకి ఎక్కడైతే థ్రెడ్ ఉందో పాయింట్ కుట్టు అక్కడికి ఒక డాట్ పెట్టేసుకోండి. అసలుది ఖర్చుకి 2 గీతలు గీసేసుకొని యువతలకు కూడా మనం వదిలేసామండి చేతి పని కోసం. ఇప్పుడు స్ట్రైట్గా ఒక గీత గీసేసుకుందాం స్కేల్తో. ఇప్పుడు అది 3 ఇంచెస్ వచ్చేసిద్దండి ఆటోమేటిక్గా. కాకపోతే వాళ్ళకి కొంచెం ఒక గీత అటు ఇటుగా ఉన్నా కూడా కరెక్ట్గా వచ్చిద్దని మనం జాకెట్తో కొలత తీసేసుకోవచ్చు. ఇక్కడ నెక్ కూడా నేను 2.5 పెట్టానండి. ఇప్పుడు నెక్ రౌండ్ కోసం స్ట్రైట్ గీత గీసేసుకుందాం. స్ట్రైట్ గీత మాత్రం కంపల్సరీ అండి. స్ట్రైట్ గీత గీసి కొంచెం రౌండ్ కావాలి అనుకున్న వాళ్ళకి అది ఒక పాయింట్ కొంచెం యువతలకు పెట్టి స్కేల్ గీసేసుకొని ఇప్పుడు రౌండ్ తీసుకుంటే రౌండ్ వస్తుందండి, షోల్డర్ జారకుండా. ఇదేమో కొంచెం షోల్డర్స్ జారుతున్నాయి అన్నోళ్ళ కోసం అని అవతల వైపు పెట్టానండి డాట్, జారుతాయి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే, లేకపోతే ఇప్పుడు ఉన్నది పెట్టేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఆమ్ రౌండ్, ఇప్పుడు చంకకి దిగువ భాగాన మనం తీసుకోవాల్సిన పొడవు అండి, చెయ్యి పొడవు ఎంత ఉందని, అది చంక పొడవు. ఇలా షోల్డర్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా పెట్టి తీసేస్తే కూడా మనకు తెలిసిద్దండి. 5 ఇంచెస్ వచ్చింది. 5 మీద 1 గీత పెట్టండి. ఇది ఇంకా ఈ పొడవు స్ట్రైట్గా గీత గీసేసి ఇప్పుడు మనం ఎలా అయితే కింద నుంచి నడుము దగ్గర నుంచి కొలిస్తే అదే వచ్చిందండి, పైనుంచి కొలిసినా అంతే వచ్చింది. అదే మనం పొడవు తీసుకోకుండా పొడవుకి కింద నుంచి కొలుచుంటే డౌన్ వస్తుందండి, 6.5 వస్తుంది. ఇంకా ఆమ్ రౌండ్ తీయడానికి 1.5 ఇంచెస్ పెట్టాలండి రౌండ్ గీయడానికి. ఇంకా షోల్డర్ మీద నుంచి 2 అంగుళాలు తగ్గించుకొని అక్కడ నుంచి క్రాస్ తీసుకోవాలి. అది లూజ్ తీసుకునే పద్ధతి అండి, ఇదొక పద్ధతి. నెక్ దగ్గర నుంచి కొంచెం ఇంచెస్ వదిలేసేసి మనకి ఇక్కడ చంక దగ్గర ఖర్చు ఉండిద్ది కానీ అక్కడ దాకా ఒక గీత గీసేసుకొని ఇదొక పద్ధతిలో లూజ్ తీసేసుకోవచ్చు. ఇట్లా కొలుచుకుంటే 9 వచ్చిందండి లూజు. ఇలాగే
ఈ చంక దగ్గర రౌండ్ ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో 9 ఇంచెస్కి పైన షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ వదిలాం కదండి, అక్కడ నుంచి రౌండ్ తీసుకోవాలి. ఇదో ఇంకో పద్ధతిగా అండి. ఖర్చు దగ్గర నుంచి మనం ఉక్సు పట్టి వైపు చంక ఖర్చు దగ్గర నుంచి ఉక్సు పట్టి దాకా కొలుచుకుంటే 8 వస్తుందండి. ఆ 8కి 1 ఇంచ్ కలుపుకుంటే 9 ఇంచెస్ అవుతుంది. చూసారుగా, లూజు ఇందాక 9 వచ్చింది, ఇప్పుడు కూడా 9 వచ్చింది. ఇంకో పద్ధతిలో చంక దగ్గర అండి, షోల్డర్ దగ్గర నుంచి చంక, మనకి చంకలో ఎక్కడైతే ఖర్చు ఉండిద్దో కరెక్ట్గా ఆ కుట్టు దాకా చూసుకుంటే 8 ఇంచెస్ వచ్చింది. ఆ 8కి కూడా 1 ఇంచ్ కలుపుకుంటే 9 వస్తుందండి. ఎలా చూసినా 9 ఇంచెస్ వస్తుంది. అదండి, చాలా ఈజీగా తీసుకోవచ్చు. లూజు 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుతామండి. మర్చిపోకుండా అక్కడికి గీత గీసుకోవాలి. ఫస్టే మనకున్న దగ్గర అవసరమైనంత వరకు మాత్రమే గీత గీసేసుకుంటే అక్కడికి కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదైతే ఖర్చు కోసం మనం గీత గీసామో అది మాత్రమే స్కేల్తో గీసేసుకుంటే సరిపోద్దండి, స్ట్రైట్ గీత. ఇక కింద నడుం దగ్గర వచ్చేసి 1/4 ఇంచు గీత గీసుకోండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా డాట్స్ వేస్తాం కదండి వెనక వైపు, ఆ డాట్స్ దగ్గర నుంచి క్రాస్గా ఆ 1/4 ఇంచులోకి కలిపేసేసి క్రాస్ తీసుకోవాలండి. అలాంటప్పుడు నడుము దగ్గర ఎప్పుడైనా ఖర్చులు బయటికి రావడము, కిందకి జారినట్టు ఉండము లేకుండా కరెక్ట్గా ఉండిద్దండి. రౌండ్ జాకెట్ మొత్తం బాగుండిద్ది. ఇప్పుడు నెక్ నుంచి కట్ చేసుకుందామండి. కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మన కుడి చేతి వాల్ కాబట్టి కింద నుంచి పైకి కట్ చేసుకుంటూ వెళ్తే రౌండ్ చాలా నీట్గా వచ్చింది. కొంతమంది పైనుంచి కిందకి కట్ చేస్తారండి, అది కరెక్ట్ కాదు. ఈ కింద నుంచి కట్ చేసుకోవడమే అలవాటు చేసుకుంటే చాలా ఈజీగా ఉండిద్ది కటింగ్ చేయడం మనకి. అప్పుడు నెక్ కూడా అలాగే ఉండిద్ది. ఆమ్ రౌండ్ దగ్గర నుంచి అసలు ఆమ్ రౌండ్ చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు కింద ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదండి 1/4 ఇంచు, ఇది కూడా కట్ చేసేసి తీసేద్దాం ఈజీగా. ఇక్కడ మనం చెస్ట్ దగ్గర లూజ్ కోసం పెట్టాం కదండి, అక్కడ డాట్స్ పెట్టేసుకుంటే కుట్టేసేటప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా మనకి కొలుచుకునే పని లేకుండా కుట్టేసేసుకోవచ్చు ఆ డాట్స్ పెట్టుకోవడం వల్ల. దండి 4 ముక్కలు కూడా ఈజీగా కట్ చేసాం కదా, ఈ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ల కోసం ముక్కలు మళ్ళీ యథావిధిగా దేనికది ఒకదాని మీద ఒకటి పెట్టేద్దాం. ఈ పింక్ది 80 పాయింట్లే వచ్చిందండి క్లాత్, మిగతా అన్ని మీటర్లు. ఈ నెక్ పాయింట్ దగ్గర కట్ చేసిన ముక్క ఉండిద్ది కదండి, ఈ పీసెస్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటే ఉక్సు కాజా పట్టీకి సరిపోతాయి. ఈ పింక్ది పక్కన పెట్టేసాము, ఎందుకంటే మార్కింగ్కి చిన్నదైపోయిద్ది. ఇప్పుడు ఈ క్రాస్ అండి, ఇటు నుంచి క్రాస్ ఒకటి కరెక్ట్ క్రాస్ వస్తుంది, ఇటు నుంచి ఒక క్రాస్ వస్తుంది. మరి ఇటువైపు మొత్తం ఫోల్డ్ చేసిన క్లాత్, ఇది మనకి చేతి పనులకి జాయింట్లకి వాటికి పనికి వస్తుంది కాబట్టి ఇటు కదిలించకూడదు అసలు. ఇటైతే ఓపెన్ ఉంటుందో గట్టి అంచు అంటాం కదండి, ఈ ఓపెన్ వైపు నుంచి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మంచి క్రాస్ వస్తుంది. ఆ ఇంచు వదిలేసేసి మొత్తం యువతలకే డ్రా చేసుకోవాలని ఆ డాట్ పెట్టాను, ఎందుకంటే చేతి పని చేయడానికి గట్టి అంచులు వస్తాయండి ఈజీగా మనకి, ఇంకా జాయింట్లు పడకుండా. ఇప్పుడు ఈ క్రాస్ తిప్పుతుంది ఏంటంటే కరెక్ట్ క్రాసు వస్తుందండి. ఈ స్కేల్తో ఒక్క మార్కు పెట్టుకుంటే తెలిసిపోయిద్ది మనకి ఈజీగా ఈ క్రాస్ అని చెప్పి. మెయిన్ క్రాస్ అండి ఇది మాత్రం. ఇంకా వెనక పార్ట్తో ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం మనం గీతలు గీసుకుందాం. ఈ డ్రా చేసుకొని కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం ఒకేసారి మొత్తం ఎలా ఉందో అలా వెనక పార్ట్ డ్రా చేసి కొలతలు చూపిస్తారండి తీయడం కోసం, అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండిద్ది. మనం ఫస్టే ఫ్రంట్ పార్ట్కి పొడవు తీసేసుకొని మడత పెట్టుకుంటే ఈజీగా ఉండిద్ది. షోల్డర్ దగ్గర ఖర్చు కోసం కొంచెం వదిలేసేసి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఎక్కడైతే డాట్ క్రాస్ ఉంటుందో అక్కడ నుంచి షోల్డర్ ఇక్కడ షేప్ పట్టి జాయింట్ చేస్తాం కదండి, ఆ డాట్కి దగ్గర కరెక్ట్గా ఒక మార్క్, ఖర్చుకి ఒక 1/2 ఇంచు పెట్టేసుకోండి. సాగదీయకూడదు, అస్సలు సాగదీయకూడదు. చూడండి, లాగి వదిలేసేస్తే ఎక్కడికి వెళ్ళి నిలబడుతుందో అదే కరెక్ట్ పాయింట్ అండి, అది కరెక్ట్ పాయింట్.
ఇది లాక్కుండా ఇక్కడ దాకా కరెక్ట్ పాయింట్ పెట్టాలి. ఈ హైట్ ఉన్న అమ్మాయికి కరెక్ట్గా 12 ఇంచులు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను అదే గీత గీస్తుంది, కొంచెం వాళ్ళకి తగ్గింది, పర్లేదు షింక్ అయ్యి ఉంటుంది కదా, దానివల్ల మనం 12 పెట్టేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మడత పెట్టేసుకుందామండి. 12 ఇంచులు ఎక్కడైతే పెట్టామో అక్కడికి మడత పెట్టేసేసుకుందాము. ఇప్పుడు ఎక్కడైతే క్రాస్ కోసం గీత గీసానో అక్కడ దాకా పెట్టేసుకోండి క్లాత్. ఈ మడతల్ని నీట్గా చేసేసుకుంటూ ఇప్పుడు స్కేల్ తీసుకొని ఎలా అయితే కింద ఈ సైడు ఏ ఫ్రంట్ ఉండిద్దో గీతలు గీసేసుకుందాము, ఒక బాక్స్ లాగా. ఇప్పుడు పైన ఇక నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు మార్క్ అండి, అది ఫ్రంట్. ఇదేమో చంక డౌన్ మొత్తం రౌండ్ గీసేసుకోవచ్చు. ఈ డాట్ పెట్టాను కదా లూజ్కు, అది కూడా మన తర్వాత డాట్ పెట్టుకోవడం కోసం అక్కడ కూడా మనం గీత గీసుకున్నాం. మళ్ళీ 2 అంగుళాలను కొలుచుకునే పని లేకుండా. ఇక్కడ ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి కదండి. పైన షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్లోకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దాకా తీసాం కదా లూజ్, అక్కడ దాకా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ పైనే తీసుకోవాలండి. 1/2 ఇంచ్ పైనే కొంచెం ఒక గీతన్న తీసుకోవాలి రౌండ్ కోసము. ఇప్పుడు ఈ లూజ్ దాకా పైన షోల్డర్ నుంచి క్రాస్గా కలిపేసుకొని నీట్గా కనిపిస్తుంది కదండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అసలు రౌండ్ తీసుకోవడం అస్సలు మర్చిపోకూడదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలుచుకోవడానికి ఉక్సు పట్టిని కొంచెం మనకు ముందు వైపుకి ఇలా పరిచేసుకొని ఈ నెక్ దగ్గర ఇలా షోల్డర్ దగ్గర పట్టేసుకొని ఇట్ట 2 వేళ్ళతో టేప్ పెట్టి ఇలా సైడ్కి అని అంటే ఉక్సు కాజా పట్టిని ఈజీగా, చాలా ఈజీగా, ఇది 5 ఇంచెస్ అని వచ్చింది కదండి పొడవు, ఇలా పెట్టేసేసుకొని ఇక్కడ 5 ఇంచెస్ గీసేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచులు గీసామండి. ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటే రౌండ్ బాగుండిద్ది, 2.5 పెట్టుకుంటే మూసేస్తున్నట్టు ఉండిద్ది. ఇప్పుడు బాక్స్ గీసేసుకొని రౌండ్ తీసుకుందాము. ఇది ఇలా రౌండ్ తీసేసుకొని ఒకసారి కొలుచుకుందాం. పైన షోల్డర్ దగ్గర నుంచి ఉక్సు పట్టిని రౌండ్ తీసుకుంటా ఒకసారి కొలుచుకోవాలండి. ఇది కొంచెం బ్రాడ్ అయినట్టుంది కాబట్టి వాళ్ళ నెక్ కంటే కొంచెం ముందుకి పెడదాము. డాట్స్ లైట్గా డాట్స్ పెట్టుకుంటూ తీసుకెళ్దాం. ఇప్పుడు ఆ బ్రాడ్ కొంచెం తగ్గిద్ది, సరిపోయింది. ఈ ఉన్న 1/2 ఇంచు తర్వాత ఉక్సు కాజా పట్టిలోకి పోయిద్దండి, కాబట్టి ఇది ఇంకా ఎక్కువైంది అనుకోకూడదు, సరిపోయిద్ది ఇది. ఇప్పుడు 3వ ఉక్సు దగ్గర నుంచి షేప్ పట్టి ఉండిద్ది కదండి జాయింట్, అక్కడ నుంచి ఫస్ట్ ఉక్స్ దాకా పట్టుకొని అది ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఆ పొడవుని పై నెక్ దగ్గర నుంచి కింద నెక్ దాకా ఇది 3.5 వచ్చిందండి. 1 ఇంచు కలుపుకోవాలి. పైన ఉక్సు కాజా పట్టికి షేప్ పట్టికి వేసేటప్పుడు ఖర్చులోకి 1 ఇంచు పోయింది. ఇప్పుడు 4.5 పెట్టానండి నేను. ఎలాగో సన్నగా ఉంటారని ఇంకొంచెం పైకి పెట్టాను. ఇంక ఉక్సు కాజా పట్టీల దగ్గర నుంచి షేప్ బెల్ట్కి క్రాస్ తీయడానికి 2.5 తీసుకున్నాను గ్యాప్. ఇలా మీకు ఇది ఎలా తీసుకోవాలి షేప్కి ఎంత కొలత అనుకున్నప్పుడు వాళ్ళకున్న షేప్ తీసిన డాట్ని కొలుచుకుంటే తెలిసిద్దండి. ఇది 1 ఇంచ్ ఉంది అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన షేప్కి తీసుకున్న పొడవు దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచు కిందకి క్రాస్ తీసుకొని ఇప్పుడు నడుము వైపు దగ్గర ఒక 1/2 ఇంచు పైకి తీసుకొని డ్రా చేసుకోవాలండి. చాలా నీట్గా డ్రా వచ్చేసేది. ఈ డ్రా చేసుకున్న విధంగా లైన్ గీసుకోవాలండి. కొంచెం పైకి తీసుకున్నా పర్లేదు, సన్నగా ఉన్నోళ్ళకి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతేనే కష్టం. ఒక రౌండ్ ఇక్కడ నుంచి గీతలు గీసుకోవాలండి రౌండ్గా. డ్రా చేస్తే మీకు వీడియోలో కనిపిస్తుంది. నేను మళ్ళీ డ్రా చేస్తున్నానండి. చంక దగ్గర కూడా మళ్ళీ డ్రా చేస్తాను, డాట్స్గా కాకుండా నీట్గా కనిపిస్తుంది. ఓకేనండి, చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఎటు నుంచి చూసినా స్టార్టింగ్ పాయింట్ లేదండి,
ఇప్పుడు మనకి చంక దగ్గర నుంచి పై భాగం ఉందిగా షోల్డర్కి, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి కట్ చేసేసుకుందాం. కట్ చేసేటప్పుడు అవతలికి ఇవతలికి ఎట్ట అంటే అట్ట కట్ చేసుకోకుండా కరెక్ట్గా ఉన్న వాటికి కట్ చేసుకుందామండి. ఎందుకంటే బ్లౌజ్ కుట్టేదాకా ముక్క మనకు అవసరమే. చిన్న బ్లౌజులు కట్ చేసేటప్పుడు పర్లేదు, కానీ పెద్దవి మాత్రం జాగ్రత్తగా కట్ చేయాలి. ఇక్కడ నేను చంక దగ్గర నుంచి కిందకి కొంచెం యువతలకు పెట్టాను కదండి, అది ఉక్సు కాజా పట్టి దగ్గర గ్యాప్ ఎక్కువ రాకుండా లైట్గా పెట్టాం. సన్నగా ఉన్నారు కాబట్టి నేను పావు ఇంచే పెట్టాను. ఇంకొంచెం లావు ఉన్న వాళ్ళకైతే అది 1 ఇంచ్ దాకా పెట్టుకోవచ్చండి. చూసారా, ఎప్పుడు నెక్ కానీ అసలు పై కింద నుంచి పై కట్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయడం అయిపోయింది. చూసారండి ఎంత బాగా వచ్చిందో. డ్రా చేసినప్పుడు దానికన్నా కట్ చేసి ముక్క చూస్తే చాలా నీట్గా ఉండిద్దండి. కట్ చేసినప్పుడు చూస్తే ఇప్పుడు ఇది మనం లూజ్ కోసం తీసుకున్నాం కదా, అక్కడ దాకా డాట్స్ పెట్టేసుకుందాము. 9 ఇంచెస్ అండి, మనం లూజ్ 9 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 9 ఇంచెస్ వస్తుంది డాట్ దగ్గరికి. యువతలో ఉక్సు కాజా పట్టిలోకి వెళ్ళిద్దండి. ఉక్సు కాజా పట్టి దగ్గర నుంచే 9 వస్తే తగ్గిద్దండి క్లాత్. అప్పుడు కొంచెం పీకిపోయినట్టు చంక దగ్గర పట్టినట్టు ఉండిద్ది. అలా ఉండకూడదంటే ఇక్కడ మనం ఉక్సు కాజాకి లూజ్ తగ్గించుకొని అక్కడి నుంచి చంక దగ్గర తీసుకున్న రౌండ్ తీసుకుంటే మనకు 9 రావాలి. అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు. ఈ ముక్కలు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ షేప్ బెల్ట్ అండి. మనకు బ్లౌజ్లో చాలా ఇంపార్టెంట్ ఈ 5 పార్ట్లు అండి. షేప్ బెల్ట్, వెనక పార్టు, ముందు పార్టు, చేతులండి. ఉక్సు కాజా పట్టీలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పింక్ది సరిపోలేదని ముక్క పక్కన పెట్టాం కదండి, ఇది 80 పాయింట్ల కన్నా తక్కువ ఉన్న ముక్క. మనకి ఎటువైపు నుంచి క్రాస్ వస్తుందో చూసుకొని ఇది కూడా డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి. మామూలుగా ఇది కూడా ముక్కలతో పాటు పెద్ద ముక్క అయి ఉంటే ఒకేసారి కటింగ్ అయిపోయేది. ఇది మనకి ఇంత చిన్నది డ్రా చేయడానికి ఇది అప్పుడు కొలతలకి కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు డ్రా చేసిన తర్వాత కట్ చేసేసుకుంటే ఆల్రెడీ మనం ఫ్రంట్కి ఉక్సు కాజాల దగ్గర అవన్నీ మనం క్రాసులు తీసుంటాం కాబట్టి ముక్క ఈజీగా సరిపోద్దండి. కాబట్టి ఇలా ముక్క అస్సలు కదలకుండా ఎలా అయితే మనం కట్ చేసిన దాని ప్రకారంగా ఆమ్ రౌండ్ అవన్నీ తీసుకుంటూ వెళ్ళాలండి. చక్కగా ఇలా గీసుకుంటూ క్లాత్ అస్సలు కదిలించకూడదు. క్లాత్ అస్సలు కదిలించకుండా మొత్తం ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇటు నుంచి పొడవు రాలేదు చూసారండి. ఇప్పుడు ఇది తిప్పి వేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది క్లాత్ చిన్నగా ఉంది కదా. నేను ఇందాక 2 చెప్పాను కండి, 2 విధాలుగా ఇటు నుంచి తీయొచ్చు, ఇటు నుంచి తీయొచ్చు అని. కాబట్టి ఇది ఇటు నుంచి వచ్చింది. దానికి కూడా క్రాస్ కూడా అది మెయిన్ క్రాస్ రాలేదండి, కొంచెం తగ్గు క్రాస్ వచ్చింది. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. క్లాత్ కూడా ఉంచేసుకొని కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కత్తెర కొంచెం అటు ఇటుగా అవ్వకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఇవే మనకి బ్లౌజ్లో మెయిన్ పార్ట్స్ కాబట్టి, బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ చాలా మెయిన్ కదండి, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన ముక్కలు కూడా పక్కన పెట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్లు కట్ చేసుకున్నామండి. 4 ఫ్రంట్ పార్ట్లు కూడా అయిపోయింది. తీసేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం అండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇది మొత్తము క్రాస్ దగ్గర నుంచి నడుము దాకా ఎంత వచ్చిందో లూజ్ తీసేసుకుందామండి. 12 ఇంచెస్ వచ్చింది. 12 ఇంచెస్ వస్తే మనకి 2 ఇంచెస్ మనం షేప్ బెల్ట్కి మడత పెట్టేస్తాం కదండి డాట్ కోసం, ఆ 2 ఇంచెస్ తీసేయాలి. 10 ఇంచెస్ మెయిన్ అండి, ఆ 10 పొడవు పెట్టేసుకుందాము. షేప్ పొడవు కోసం అని 3.5 పెట్టానండి స్టార్టింగ్లో. అక్కడ నుంచి క్రాస్ కోసం 2.5 పెట్టాను. ఈ ముక్క పింకుది సరిపోలేదండి, అది కొంచెం పడిద్ది క్లాత్, కుట్టేసుకోవాలి తర్వాత జాయింట్.
కింద మెయిన్ క్లాత్లు అవన్నీ కూడా సరిపోయినాయి, ఆ మిగతా 3 చూసారు కండి. ఇటువైపు ఏమో 3.5 షేప్ బెల్ట్ వైపు, నడుం వైపు ఏమో 4 అండి. ఎందుకంటే ఇవి పొడవు పెంచాం కదా, కొంచెం ఈ షేప్ బెల్ట్ కూడా కొంచెం పెంచుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా తీసేసుకోవచ్చు కటింగ్. మనకి ఏ ముక్కకు ఆ ముక్క మనం అన్నీ సపరేట్ చేసేసుకొని పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు దేనికది తీసేసుకోవడం ఈజీగా ఉంటుంది. మెయిన్ పాయింట్స్ ఈ క్లాత్ ఇవన్నీ జాగ్రత్త చేసుకొని పెట్టుకొని 4 కూడా కటింగ్స్ అయిపోయినాయండి. మిగిలిన వేస్ట్ ముక్కలు కూడా ఎటంటే అటు పడేసుకోకూడదండి. ఈ ముక్కలు మనం బ్లౌజులు కుట్టేదాకా అవసరం, జాగ్రత్తగా ఇలా పెట్టేసుకోవాలి. ఇదేనండి